30వ సామాన్య ఆదివారానికి ఆహ్వానం. మన యొక్క విచారణలో ధనవంతులకు, పలుకుబడి కలిగిన వ్యక్తులకు, సామాజికంగా ఆధిపత్యం కలిగిన వారికి గుర్తింపును ఇవ్వటం చూస్తూ ఉన్నాం. నేటి తిరుసభ యావత్తు ఇదే ప్రత్యేక గౌరవం, ఆహ్వానం ప్రముఖులకు ఇవ్వటం, ప్రతి చోట వారికి ఎర్రతివాచి పరచటం మనం గమనిస్తున్నాం. గుడిని శుభ్రపరచే లేదా ప్రాంగణంలో పనిచేసేటటువంటి వారిని గుర్తించే విధానం లేదా వారిని సంబోధించే తీరు కూడా చాలా హీనంగా ఉండటం గమనిస్తున్నాం. ఇదే ధోరణి, వైరుధ్యం నేడు సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం. సమాజంలో గొప్పగా, పెద్దగా, గౌరవంగా గుర్తించబడినటువంటి పరిసయుడు ఒకవైపు, చెడ్డవాడు, హీనుడు అని ముద్ర వేయబడినటువంటి సుంకరి మరొక వైపు మనకు సందేశాన్ని ఇస్తున్నారు. సమాజంలో ఉన్నటువంటి యొక్క హెచ్చు తగ్గులే దేవాలయంలో కూడా ఉండటం శోచనీయం. దేవుని ముందు కూడా తనను తాను గొప్పగా వర్ణించుకుంటున్నటువంటి పరిసయ్యని మనం చూస్తున్నాం. నియమాలు పాటిస్తున్నాడు సరే, కానీ దాని వెనుక ఉన్న దురుద్దేశం నేడు మనం గమనించాలి. కనుక ఇటువంటి వర్గానికి నేడు ప్రభువు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. నేడు మనందరం మనలో ఉన్నటువంటి చెడును మంచి చేస్తూ దాని వెనుక ఉన్న దురుద్దేశాన్ని గుర్తుంచుకునే, ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. సమాజంలో గనుక నేను చెడుకు కారణమైతే దానిని నేను ఒప్పుకోగలగాలి. ఆడంబరాల మధ్య, ఆసనాలలో భక్తి ఉండదని, కూడదని నేడు తెలుసుకోవాలి. దేవాలయాల్లో దివ్య బలి పూజ సమయాల్లో వ్యక్తి పూజ తగదని మనం గుర్తించాలి. దేవాలయం దేవుని ఆరాధించటానికి, మనలను మనం గొప్పగా చేసుకోవటానికో, మనం అందరి చేత గుర్తింపబడటానికి దేవాలయం, అందులో జరిగే కార్యక్రమాలు కారణాలుగా, కారకాలుగా మారకూడదు. నేటి ఉపమానం మనలోని ద్వంద్వ వైఖరిని ముగించమని ఆహ్వానిస్తుంది. ఆత్మవిమర్శ ఖచ్చితంగా చేసుకోవాలని కూడా సూచిస్తుంది. సహృదయంతో సాగిలపడి ప్రభుని ఆరాధించుదాం, తోటి వారిని గుర్తించుదాం, వారి విలువను, వారికి తగిన గౌరవాన్ని ఇద్దాం. దేవుని యొక్క ఆశీస్సులు సదా మీతో ఉండునుగాక. ఆమేన్.